హలో గాయ్స్, వెల్కమ్ టు ఛానల్ కమ్యూనిటీ. ఇవాళైతే మనం వచ్చేసి కొత్త గేమ్ ఆడబోతున్నాం గాయ్స్. చాలా మందికి తెలుసు, అదే యాంగ్రీ బర్డ్స్ 2 అనమాట. చాలా మంది అయితే ఆడమంటారు. సో ఇప్పుడు నేను కూడా అయితే ఆడుతున్నాను. మా ఛానల్ కానీ కొత్త కోసం అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ పెట్టుకోండి. సో వీళ్ళు అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి గాయ్స్. అయితే చాలా మంది అయితే ఆడమంటారు. సో ఇప్పుడు నేను లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దాం. ఓకే గాయ్స్, నేనైతే పైన స్టార్ట్ చేస్తాను. పైన మ్యాప్ ఉంది, దానికి వెళ్ళాలి. ఓకే, ఇక్కడ ప్లేన్ నొక్కేసాను. మీకు తెలిసి ఉంటుంది ఈ ఈ పేరు అంతా నాకైతే గుర్తులేదు. ఇదైతే నేనైతే బిల్డింగ్ పగలు కొట్టాలి. చాలా బిల్డింగ్స్ అంతా అట్లయితే మనకు పగలు కొట్టాలి. ఇది ఒక స్కిల్ ఉన్నది గైస్. ఆ స్కిల్ వాడాను నేను. ఆ స్కిల్ పేరు మీరు కామెంట్ చేయండి. మీకు తెలుసు కామెంట్ చేయండి మీరు. యాక్చువల్లీ దాని పేరు అంతా నాకు తెలియదు. బట్ అది దగ్గరికి వెళ్ళంగానే నొక్కినప్పుడు అయితే ఒక వేవ్స్ వెళ్ళి వస్తాయి అన్నమాట. ఆ వేవ్స్ వల్ల అయితే బిల్డింగ్స్ అయితే పగిలిపోతాయి. ఓకే, ఒక్క దెబ్బ అయిపోయింది ఇంకా. కానీ ఇలా అందరు క్యారెక్టర్స్ అయితే మనకి వెళ్ళే కొద్దీ వస్తూ ఉంటారు. మనం గెలుచుకోవచ్చు. ముందు ఒక కీ ఉంది. ఓకే, యూ గాట్ 1 బర్డ్ కీ. ఎవరు నిలిపిద్దాం గైస్? నాకైతే బంధం నిలిపించాలి ఉంది. అన్నీ విడిపిద్దాం. ఎందుకంటే గైస్ బందర్ అంతే బిల్డింగ్స్ అనేవి అంతగా ఎక్కువ దూరం వెళ్ళరు. బట్ బిల్డింగ్స్ స్ట్రాంగ్గానే పడిపోతాయి అవి. అందుకనే ఆన్ చేసుకున్నాను. ఓకే, కరెక్ట్ పొజిషన్లో అయితే వేయాలి. ఓకే, బాగానే పడ్డాయి అండి అన్నీ. ఇప్పుడు లెవెల్ అదే దాని ఏమంటారు, అదే లెవెల్ 2 అండి. ఏదో లెవెల్ 2 అనుకుంది. ఓకే, ఇక్కడికి పోతే మొత్తం పగిలిపోద్ది గాయస్. మొత్తం పడిపోద్ది. బంద్ చేద్దాం, మన ఈజీగా అయిపోతాయి. అయిపోయింది. ఇంకోసారి వచ్చారు మనకి బందరు. ఇదేంటి? ఈసారి ఇక్కడికి చక్కగా ఒక రాకెట్ ఉంది, అంటే ఏం లేదు. ఆ రాకెట్ తిన్నది కదా, అది పైకి వెళ్ళలేదు. ఇది కూడా మనకి గెలిచేసి 3 స్టార్ కొట్టాం. నెక్స్ట్ గైస్, మనకి లెవెల్ 5 అయితే బాస్ ఉన్నారు. మనకైతే 3 బాస్లు ఉన్నారు గైస్. నేనైతే వీడియో ఎక్కువ లెంత్ చేయకూడదు కాబట్టి 2 బాస్ని అయితే ఊహిస్తాను నేను. ఓకే, మొత్తం పడిపోద్ది. ఎస్ గైస్, హెడ్ పాప్ అంతా. మళ్ళీ ఇంకోసారి వచ్చారు. ఓకే ఓకే, ఇప్పుడు వేవ్స్ నొక్కాలి. అదిగోండి వేవ్స్ వెళ్ళి వస్తాయి. ఓ గాయస్, చూసారా ఇక్కడ పక్కన ఫ్లవర్స్ ఉన్నాయి కదా గాయస్. వాటిలోకి అయితే ఆ ఫ్లవర్స్ అనేవి ఆ పార్టికల్స్ని లాక్కొని మళ్ళీ ఇసురేస్తున్నాయి గాయస్. అయితే కొంచెం గట్టిగా ఇసిరితే బందరు వాటి మీదకి అయితే సరిపోద్దాం గాయస్. చక్కగా బిల్డింగ్స్ మీదకి వెళ్ళిపోతాయి, పగలు కొట్టేస్తాయి. బంధం తీసుకోమంది. ఇక్కడ వేద్దాం. కొన్ని గాయస్ ఫ్లవర్లోకి వెళ్ళారు. అదిగోండి మళ్ళీ బయటకు వచ్చేసారు. వావ్, అది అక్కడి నుంచి వెళ్ళారు, మళ్ళీ అక్కడే వచ్చేసారు వారు. అంటే అంత గట్టిగా వస్తుంది ఫ్లవర్ అయితే. ఓకే, పగలేదు. ఇక మళ్ళీ ఎగిరారు. ఓకే, పగలాలి. ఎస్, వేస్తే పగిలిపోద్ది ఏదన్నా సరే. బంధువుని పైకి ఎగిరేసింది. ఓకే, 3 స్టార్స్. గైస్ దీనిలో అయితే తెల్ల ఉంటుంది కదా గైస్, దాని అయితే స్కిల్ బాగుంటుంది. దాన్ని వేసినప్పుడు అయితే దాన్ని నొక్కగానే ఒక గుద్దేసిద్దాం అన్నమాట కింద. ఆ గుద్దేయంగానే అది పేలిపోతాం, మన బాంబు వెళ్ళి పేలిపోతుంది. ఫన్నీగా ఉంటుంది దాని స్కిల్. ఓకే, ఫస్ట్ బాస్ చెఫ్ అనుకుంటారు. అంటే చెఫ్తో పెట్టుకున్నారు కదా, అందుకే చెప్పామనుకున్నా. ఓకే,
పైనుంచి ఇలా కిందకి వస్తే అప్పుడు అయిపోద్ది మొత్తం. అయ్యో రాలేదు గాయస్. ఓ పడిపోయిందా మొత్తం? చచ్చిపోవాలి అందరూ. అరే ఇద్దరు ఉన్నారు గాయస్. చేపా ఒక్కరి కోసం బంధువుని వేస్ట్ చేయాలా? చేయగలస్ అసలు చాలా చిన్న ఉంది కోసం ఇంత పెద్ద బంధం చేసేసి వచ్చింది. నాకు తెలుసు గ్యాస్ వారు అక్కడే కూర్చుంటారు. చెఫ్ పిగ్ అది కొంచెం చెఫ్ వారు నా దగ్గర అయితే ఏమీ లేదు. గైస్ నవ్వుతున్నారు, తప్పదు భరించాలి, మరి మన దగ్గర లేవు కదా. ఈసారి అయితే గైస్ త్వరగా కొట్టేద్దాం మనం. కింద దానిలో కొడితే కనుక అయితే ఈజీగా అయిపోతారు. అది చచ్చిపోవాలి, అందరూ పడిపోవాలి. అది పర్లేదు గైస్, ఈసారి అయితే మొత్తం పడిపోవాలి. అది ఒక్కరిగా బతకలేక మా చచ్చిపోయారు. అయితే పిక్స్ గైస్, పండులు వీళ్ళందరూ పండులు. నా దగ్గర క్రేజ్ ఏదో ఉంది ఇక్కడ ముందు కనిపిస్తుంది కదా, దాని టైర్లో నిజం ఉంది. దాని మీద వేస్తే దుల్లుకుంటే ఆడ మీద పరుగుద్ది. సో పడిపోతారు. అది అనుకున్నట్టుగానే అయింది గైస్, చక్కగా అయిపోయింది. స్ట్రైక్. చూడండి గైస్, ఎన్నాక నవ్వారు, ఇప్పుడు గాలితో ఏరుస్తున్నారు. అట్లుంటారు మనతో పెట్టుకుంటే. ఓకే అది ఇంకో వాష్, సెకండ్ వాష్ అనమాట. ఓకే వీరైతే లెవెల్ 10లో అయితే ఉన్నారు. మనకి లెవెల్ 7కి లెవెల్ 8కి మధ్యలో ఒకే అయితే ఉంది. ఓకే గాయస్, చిన్న చిన్న నాచెస్ కానీ సౌండ్స్ కానీ ఇగ్నోర్ చేయండి గాయస్ ప్లీజ్. ట్యుటోరియల్ అంతా పైన చూపిస్తుంది. దాని కొట్టాలా? అంతేగా దాని కింద పడేస్తే వచ్చిద్దేమో అనుకున్నాను, బట్ దానికి కొట్టాలి అది. గాయస్ అది రోబాద్ అనుకుంటా, దాన్ని మిక్స్ చేసుకున్నాను నేను. ఇదిగోండి, ఏదైతే ఆ ఫ్లవర్ దగ్గేస్తే అదైతే వెళ్ళిపోద్ది, కానీ నా నమ్మకం లేదు ఫ్లవర్ మరి నాకు. ఓకే గాయస్ ఇది మంచిగా గట్టారయ్యారు, ఒక దెబ్బ అయిపోయింది మొత్తం. ఏంటి అయిపోయారు కదా అందరూ? గాయస్ నాకు అర్థం కావట్లేదు, అందరూ అయిపోయారు కదా మళ్ళీ ఇంకేంటి? దాన్ని తీసుకోలేదన్నా? ఓకే మళ్ళీ నేనైతే కిందగా వేస్తాను. ఓకే నాకైతే అర్థం కాదు, ఎక్కడ అందరు అయిపోయారు కదా మళ్ళీ ఇంకేంటది, ఎందుకు అవుతాయి మనం? చేద్దాం. ఓకే గాయస్ ఇప్పుడైతే గెలుస్తాం మనం ఖచ్చితంగా. ఎస్ నెక్స్ట్ అయితే మన బాంబు కానీ అయితే తెద్దాం గైస్, ఎందుకంటే దాని దగ్గరికి వెళ్ళాం కానీ నొక్కితే అయితే వెళ్ళిపోతారు అనమాట. నాకైతే ఆయన తీయాలని ఉంది. ఓకే ఒక్క షాట్ అయిపోతారు గైస్. నేనైతే ఇద్దరు బాస్ని అయితే వస్తాయి, ఎందుకంటే ముగ్గురు బాస్లు వచ్చేసరికి వీలైతే లెంత్ అయిపోతుంది. సో అందుకనే నేను ఇద్దరు బాస్ని మాత్రమే వస్తాను. ఇది వెళ్ళి దాని మీద పరుగుతారు ఇంకా కూలిపోతుంది. అమ్మయ్య వచ్చిందండి. వావ్ భలే అయింది, అయిపోయింది. ఈజీగా ఉంది గైస్. ఓకే ఇప్పుడు మనకి కీ వచ్చింది. అయితే బాంబు కానీ తెద్దాం. రికమెండ్ అదంతా అన్నీ తెద్దాము. అన్నీ తెద్దాం. గుడ్ జోక్స్ లెట్స్ ప్రాక్టీస్ అంటాం. చూడండి కదా ఆ స్కిల్ చూడండి మీరే, ఆ డిగ్రీ వాళ్ళగా పేరు అయిపోతారు అన్నమాట వారు.
మీకు తెలుసా ఉంటుందా? ఓకే, అది నొక్కాను, పేలిపోయింది మొత్తం. అయితే పేలిపోయారు అన్నమాట. సో మనకి బిల్డింగ్ అంతా పగిలిపోయింది. బెలూన్స్ కట్టారు. బెలూన్స్ పైన ఎలా పెట్టారు వీళ్ళు? నాకు అర్థం కాలేదు. బెలూన్స్ మీద పెట్టారు. ఓకే, మన కింద పడిపోయారు. ఓకే, మళ్ళీ ఇంకోటి వచ్చింది. మనం బాంబు కానిద్దాం. కరెక్ట్గా మీరు అర్థం కదా. అయిపోయారు, అందరూ అయిపోయారు గైస్. ఏ ఇంకా ఇంకొక లెవెల్ అయితే కనుక ఆ లెవెల్ దానికి వెళ్ళిపోతాం. సో ముసలి బాస్ని అయితే వద్దాం. వాళ్ళతో ముసలి అలాగా ఉన్నారు. ఓకే, ఏం చేద్దాం. ఈ చాలా చిన్నదే కదా, ఈ సరిపోతారు నాకు. యాస్, నెక్స్ట్ ఇదేంటి పక్కన పెద్ద కత్తెరు. ఇదంతా ఎలా కూల్చాలి? ఫస్ట్ దాన్ని కూల్చేద్దాం. వెళ్తారు అంత దూరం, వదిలేయండి. దీన్ని కూల్చేసి ఆ తర్వాత బాంబు అనేది అక్కడ వేద్దాం మనం. ఇక నేను పెట్టే పేరు అయితే బాంబ్ గారు బ్లాక్ మాంబా. అదైతే ఒక స్నేక్ అనమాట. ఆ పేరు అయితే పెట్టాను ఇక నేను ఇప్పుడు. అది పడిపోయింది. ఎక్స్ట్రా కార్డ్ అక్కల ఇంకా బ్రైడ్ అంత ఇందాక స్ట్రైక్ వచ్చింది, ఇప్పుడు బ్రైడ్ వచ్చింది. ఓకే, ఇదేంటో సింబల్ ఉంది ఇక్కడ. ఓ బందోలి వచ్చినాయి. కార్డ్స్ దాన్ని ఏమంటారు, లీవ్స్ వచ్చినాయి. ఓకే, మనకైతే టవర్ ఆఫ్ ఫార్చ్యూన్ అంట. కానీ మనకైతే ఇక్కడ వచ్చింది గైస్. దీన్ని నొక్కం, టవర్ ఆఫ్ ఫార్చ్యూన్. ఓ కాస్ట్ వచ్చినాయి. ఓ నాకైతే తెలుసు గైస్, మనం ఏదో నొక్కినప్పుడు ఆ పిగ్ ఫేస్ అయితే రాకూడదు. పిగ్ ఫేస్ వస్తే కనుక ఓడిపోయినట్టు మనం. ఇది నొక్కుదాం. ఎస్, ఇప్పుడు ఇది నొక్కుదాం. ఇది నొక్కుదాం. ఓకే, జాక్ పాట్ ఫ్లోస్ హోల్డ్ ఆన్ పిక్స్ ఓన్లీ. ఓకే, ఇది వచ్చింది. వావ్, అచ్చా గైస్, పిగ్ వచ్చింది. చా ఓకే, యూ ఫౌండ్ హియర్ గైస్. హూ ఆర్ యూ నా? ఓ బాంబు వచ్చినాయి. ఫెదర్స్ అయితే వచ్చాయి. మళ్ళీ బందర్లు అయితే సగం వచ్చాయి. ఓకే, మళ్ళీ మన బ్లాక్ మాంబా గారి వచ్చాయి. 300 బాంబ్ ఫెదర్స్. ఇప్పుడు బాంబే గైస్. ఇది కామన్ బాక్స్ వచ్చింది మనకి. ఓకే, మళ్ళీ ఫెదర్స్ వచ్చాయి. ఇది డైలీ క్విస్ట్ కంప్లీటెడ్. అయితే బాస్ని అయితే పోయిద్దాం. ఓకే, ఇల్లు అయితే అయిపోవాలి. అయిపోతుంది. నెక్స్ట్ లెవెల్ అయితే బాస్ వచ్చేస్తాడు గైస్. మళ్ళీ మన బంధువులు అయితే మనకు వచ్చేసారు. అది తెలుసు, అది ఇక్కడ కూర్చుంటాం అనుకుంటా. ఎస్ గైస్, అక్కడే కూర్చున్నారు. ఈ బాంబు కానీ దాని మీద వేస్తే సరిపోద్ది, పేలిపోతారు. ఎస్, ఓ దీనిలో పడతారు. మళ్ళీ పైకి వెళ్తారు ఏంటి?
వాటి లక్కగా వేసేది కింద పడిపోయారు, ఫేవర్ వల్ల మళ్ళీ పైకి వచ్చారు. వారికి అప్పుడు బ్యాండేజ్ వేసారు. ఎవరు వేసుకున్నారు? వారే వేసుకున్నారా? చేతులు లేవు, కాళ్ళు లేవు, ఎలా వేసుకున్నారు? అయిపోయింది గైస్. బ్రైడ్ వచ్చింది, ఇది గాయలేని 3 స్టార్ వచ్చేసింది. కానీ కింగ్ వాస్ మెయిన్ వాస్ అయితే లెవెల్ 15 ఉన్నారు. గోల్డెన్ గ్యాస్ ఏవైతే ఉంటే వీడియో మీ నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బల్లి కొట్టాలని పట్టుకోండి. నెక్స్ట్ వీక్ వద్దాం మనకి. బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.